హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియో 5th క్లాస్ గురుకులానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 18 తారీఖున రిలీజ్ అయితే కాబోతుంది. గురుకులాలకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం ఛానల్ని చూడండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది బుక్లెట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసి టెలిగ్రామ్లో ప్రీవియస్ కొన్ని పెట్టాను. కొన్ని నేను సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది 5th క్లాస్ గురుకులానికి. ఇక్కడ చూసినట్లయితే ఈ నెల 18న ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఉమ్మడి అని మెన్షన్ చేశాను, అంటే మహాత్మా జ్యోతిబా పూలేలో, సోషల్ వెల్ఫేర్లో అండ్ అలాగే ట్రైబల్ వెల్ఫేర్, ఈ స్కూల్స్ అన్నింటిలలో కామన్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కౌన్సిలింగ్ మాత్రం ఎవరిది వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు. అంటే ఎందులో సీట్స్ ఏవైతే ఉన్నాయో వేకెన్సీ దాన్ని బట్టి వాళ్ళు ఫిల్ చేసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ నార్మల్గానైతే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు లేటుగా వస్తుంది, బట్ ఈ సంవత్సరం మాత్రం కొంచెం తొందరగానే స్టార్ట్ చేసిండ్రు. 2025-26 విద్యా సంవత్సరానికి మే నెల 15 నాటికల్లా ప్రవేశాలు అయితే పూర్తి చేస్తారంట. అండ్ అట్లాగే 10వ తరగతి పాస్ అయ్యి ఎస్సీ గురుకుల సొసైటీ విద్యార్థులకు సొసైటీ జూనియర్ కాలేజీలలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారంట. సూపర్. ఇంకా ఇది అప్పుడు వాళ్ళకి భరోసా ఉంటుంది అనమాట. అంటే నార్మల్గా ఇప్పుడు మళ్ళీ ఎంట్రన్స్ టెస్టులు కండక్ట్ చేసి ఉంటుంది. టీఎస్ఆర్జేసీ కానీ, టీటీఆర్జేసీ, టీఎస్డబ్ల్యూఆర్జేసీ ఎగ్జామ్స్ ఉంటాయి. సిఓఎస్కి అయితే కంపల్సరీగా పెడతారు. కానీ చూడాలి మరి ఈసారి ఏమో వీళ్ళు డైరెక్ట్, అంటే ఇప్పుడు 10th క్లాస్ ఎవరైనా గురుకులంలో చదివినరు వాళ్ళని మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర గురుకులంలో సీటు వచ్చేటట్టుగా చేస్తారు. అంటే ఈ స్టేట్మెంట్ మీనింగ్ అయితే అదే. నెక్స్ట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షకి దరఖాస్తు చేసుకొని దానికి కొంచెం ఫీజు అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేయాలి. గురుకులాలలో ఫుడ్ పాయిజన్ తరహా ఘటనలు జరగకుండా చర్యలు కూడా చేపడతారంట. సరుకులు నిల్వ డబ్బాలు కొనేందుకు గురుకుల పాఠశాలకి 20,000 చొప్పున కేటాయిస్తున్నారు. అండ్ అలాగే గురుకుల పాఠశాల కళాశాలలోకి అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే కఠిన చర్యలు అయితే తీసుకుంటారనేసి మెన్షన్ చేసిండ్రు. విద్యార్థుల కోసం కొత్త మెన్యూ త్వరలో అయితే ప్రకటిస్తారు. నార్మల్గా అయితే నేను చూసినంత వరకు గురుకులలో మెన్యూ బాగానే ఉంటుంది. ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు చాలా హైప్ ఉంది, అంటే ఒక కార్పొరేట్కి అడ్మిషన్ ఎట్లయితే ఉందో అట్లుండేది కొన్ని కాలేజెస్లలో అయితే. ఇప్పుడు ఇప్పుడు సినారియో వేరే అయిపోయింది. సో అది రాజకీయం అంతా పక్కన పెట్టేస్తే గురుకులలో ఒకవేళ మీకు ఫినాన్షియల్గా మేము అఫోర్డ్ చేయలేము, నేను కంపల్సరీగా చదువుకోవచ్చు అంటే స్టడీ కొన్ని కాలేజెస్లలో బాగుంటుంది. ఆ కాలేజెస్లలో మీకు సీట్ వచ్చిందంటే మాత్రం సూపరు. మెయిన్గా హైదరాబాద్లోని గౌల్దొడ్డిలో ఉంది కదా, అక్కడ కరీంనగర్ సిఓఈ, గర్ల్స్ అయితే నార్సింగి, బాయ్స్ది అయితే షేక్పేట్. అక్కడ బాగుంటుంది స్టడీ. ఒకప్పుడు ఎట్లుండదో తెలియదు కానీ ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయింది. సో డోంట్ మిస్ దీస్ కాలేజెస్. థ్యాంక్ యూ.